నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు నిన్న సాయంత్రం తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ జొమాటో డెలివరీ బాయ్ అనేటువంటి కొన్ని కామెంట్స్ చేయటం, ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు పెట్టినటువంటి కేసు నేపథ్యంలో నిన్న నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే నాగార్జున యాదవ్కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషించి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఎవరైతే యూట్యూబర్లుగా ఉన్నటువంటి ప్రశ్న రావణ్ కానీ లేకపోతే కేవీఆర్ కానీ వీళ్ళని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం చూసాం. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక రాజకీయ పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఇదొక సంచలనం. సో మొత్తానికి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రుల మీద, పార్టీల మీద, ప్రభుత్వాల మీద మాట్లాడితే అరెస్టు తప్పదనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ముందు మనం డిబేట్లోకి వెళ్ళే ముందు మనతో మాట్లాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతోటి ఫోన్లోకి అందుబాటులోకి వచ్చారు, వైసీపీ ఎమ్మెల్యే. సో వారితో మాట్లాడదాం. ఎందుకంటే నాగార్జున యాదవ్ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి తరుణంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారితోటి ఉన్నారు, వారు మనతో ఉన్నారు. మాట్లాడదాం ఫోన్ లైన్లో. ఎమ్మెల్యే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీ పార్టీ అధికార ప్రతినిధిని పోలీసులు అరెస్ట్ చేశారు, తెలంగాణ పోలీసులు. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ పడినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది? అంటే ఇది లేటెస్ట్గా మాట్లాడారా? మీ పార్టీ నాయకులేమో ఇది గతంలో మాట్లాడినారు. అసలు ఏం జరిగింది చంద్రశేఖర్ గారు? బ్రహ్మనాయుడు గారు, ఇది ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య. చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళు చల్లబడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్టులు చేసి తన యొక్క ద్వేషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రాలు కూడా దాటిపోయి సరిహద్దులను కూడా చెరిపేసుకుంటూ తన శిష్యుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది 2024లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని, ఏపీ రిజల్ట్స్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2024లో వ్యాఖ్యలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నాగార్జున గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలను, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెబితే ఏవో కొన్ని డెలివరీ తీసుకెళ్లి ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఓటుకు నోటు కేసులో ప్రపంచం అంతా చూసింది. ఆ విషయాన్ని ఉద్దేశించి వారు నాగార్జున గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి ఐటీడీపీ అనేటటువంటి ఒక చెత్త వ్యవస్థ. లేదు చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే గారు, ఐటీడీపీ అంటే ఒకే వారి యొక్క విధానాల వరకు ఉండొచ్చు, కానీ వ్యవస్థల గురించి మళ్ళీ మాట్లాడితే మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారేమో, చూసుకోవాలి. అంటే మా మీద ఫేక్ కేసులు పెట్టినటువంటి వ్యవస్థల గురించి మాట్లాడితే కూడా కేసులు పెడతారంటే పెట్టుకుంటారండి. ఎవడు భయపడతాడు వాటన్నిటికీ? తప్పుని తప్పని చెప్పడం ఖచ్చితంగా ధర్మం. ఈ సమాజంలో తప్పుని తప్పు అని చెప్పకపోతే తప్పే ఒప్పుగా ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నిజాన్ని ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని మరి మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. తప్పును తప్పే అంటాం కదా. ఒక ఫేక్ కేసుని, ఒక అబద్ధపు కేసుని, ఒక అసత్యపు కేసుని ఎప్పుడో 2024లో మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ తిరిగి వాళ్లే పోస్ట్ చేసి, వాళ్లే ఫేస్బుక్ లో పెట్టుకొని, వాళ్ళ ద్వారా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేయిస్తున్నది నిజం కదా. మరి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడినటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయా? ఉంటుందా అలాగా?
ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉద్దేశించి వారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు నేను రీసెంట్ గా విన్నాను. అంటే కేసీఆర్ గారి, కేటీఆర్ గారి యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? ఏం మాట్లాడుతున్నారు వారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ప్రతిపక్ష నాయకుల్ని రేవంత్ రెడ్డి గారు ఏ భాషతో సంబోధించారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధమైనటువంటి భాషతో ప్రతిపక్ష నాయకులను మాట్లాడుతున్నారు? మీరు హుందాగా ప్రవర్తిస్తున్నారా? హుందాగా వ్యవహరిస్తున్నారా? ఒక వస్తువుని ఇంకొక దగ్గరికి తీసుకెళ్లి డెలివరీ చేసేటటువంటి ఒక వ్యవస్థని పోల్చుతూ మాట్లాడాడు. ఎస్, ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఆ అంశాన్ని ఆ రోజే గాని జరుగున్నట్లయితే ఎవరైనా కొంత ఆలోచించేవాళ్ళు. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత ఆ కేసును తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడిని, ఒక చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తిని నేను ముందే చెప్పినట్టుగా ఇవాళ ఈ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీరు కాదు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా ఆయనతో పాటు. ఒక రాజ్యాంగం ఉంటుందా? కాదు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఆయన ఏ తప్పు మాట్లాడలేదు అనేది మీ అభిప్రాయమా, లేకపోతే కోర్టు ఎందుకు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తుంది ఆయనకి? సార్, పెట్టినటువంటి సెక్షన్స్ చూడండి ఒకసారి. మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా 3 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి సెక్షన్స్. 3 సంవత్సరాల లోపల శిక్ష పడే సెక్షన్స్ కి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు 41A నోటీస్ ఇచ్చి. అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి సర్కులర్ ఉంది మనకి. అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్య కాకపోతే, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఇక్కడ ప్రభుత్వం అనుకోకపోతే, ఏమంత తప్పు జరిగిపోయిందని 2 సంవత్సరాల ముందు కేసుని ఈ రోజు తవ్వి జైలుకు పంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు అన్యాయంగా జైలుకు పంపారు మీ పార్టీ అధికార ప్రతినిధులు అంటారు మీరు? ఇది అన్యాయంగా జైలుకు పంపినటువంటి విషయమే, దీనిలో ఎలాంటి సందేహమే లేదు. ఈ విషయాన్ని ప్రజలకు కూడా చేరవేస్తాం. తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కాదు ఎమ్మెల్యే గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? మీ పార్టీ అధికార ప్రతినిధి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే వాళ్ళు కేసు పెట్టారు, అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకేం సంబంధం సార్? ఏం సంబంధం ఉండి రేవంత్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు? ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష పార్టీని మాట్లాడాల్సి వచ్చింది. మరి మా పార్టీని మాట్లాడినప్పుడు మా అధికార ప్రతినిధి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉండదా? ఎందుకు మాట్లాడారు? ఏ సందర్భంలో మాట్లాడారు? ఏ డిబేట్ లో మాట్లాడారు? ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చేయబోతా ఉన్నారు? నాగార్జున యాదవ్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇంకొన్ని రోజుల పాటు ఆయన రిమాండ్ లో? లీగల్ గా పోరాడతాం. ప్రజల్లోకి బలంగా ఈ తప్పుల్ని తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగార్జున గారి కుటుంబానికి అండగా ఉంటుంది. పార్టీకి ఆ బాధ్యత ఉంది. పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా నాగార్జున యాదవ్ గారి కుటుంబానికి అండగా ఉంటాము. లీగల్ గా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా నాగార్జున యాదవ్ గారిని బయటకు తీసుకొస్తాం. రైట్, ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ఇది పరిస్థితి. సో మొత్తానికి మరొక అంశం కనుక చూస్తే, డిబేట్లో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకులకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై సానుకూలత పెంచాలనే వ్యూహంలో ప్రభుత్వ పెద్దలున్నారు. మొత్తానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు అనే కార్యక్రమంతో మరి వాళ్ళు కొంత ఫెయిల్ అయ్యారు, కొంత సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు ఇంటింటికి ఎమ్మెల్యే అనే కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. సో ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపెడితే పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వంలోని వివాదాస్పద ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లే సాహసం చేస్తారా? ఏ నమ్మకంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, ఇంటింటికి ఎమ్మెల్యే. రైట్, డిబేట్లోకి వెళ్దాం. మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మొయినుద్దీన్ మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్, మరి కొంచెంసేపట్లో వారు కూడా మనతో జాయిన్ అవుతారు. సజ్జా అజయ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సజ్జా అజయ్ గారు.
గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ ఉన్న ఇతర ప్యానలిస్టులకు అదేవిధంగా రాజ్ న్యూస్ ఛానల్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మొత్తానికి మీ కోపాన్ని మీ పగని తెలంగాణకి షిఫ్ట్ చేసి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని కోర్టు మెట్లెక్కిచ్చారు, రిమాండ్కి పంపించారు. హ్యాపీయా? అంటే బ్రహ్మనాయుడు గారు, నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, మాకేంటి సంబంధం? ఇప్పుడు మాకెందుకు కోపం నాగార్జున యాదవ్ అని ఒక పర్సన్ మీద? మాకు ఆయనకి ఏమన్నా గట్ల తగాదాలు కానీ ఆస్తుల తగాదాలు కానీ ఉన్నాయా? లేకుంటే ఈరోజు రాజకీయ విభేదాలు ఏమన్నా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏమన్నా ఈరోజు అతని ఇంటి మీదకి మేము ఏమన్నా వెళ్ళి దాడి చేసా, లేకుంటే అతని పర్సన్స్ వచ్చి మా ఇళ్ళ మీదకి వచ్చి ఏమన్నా దాడి చేసి ఏమన్నా గొడవలు మాకేమన్నా పాత కక్షలే ఉన్నాయా? ఏం లేవు కదా. ఈరోజు గత ప్రభుత్వంలో ఒక చైర్మన్ గా పనిచేశాడు అతను ప్రభుత్వం. నాకు తెలిసి అంతో ఎంతో చదువుకున్న వ్యక్తి నాగార్జున యాదవ్. ఒక టీవీ ఛానల్లో కూర్చొని, ఒక కేఎస్ఆర్ లైవ్ షోలో కూర్చొని, మన రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్, వాడది వీడిది ఏంటి ఒక ముఖ్యమంత్రిని బట్టి ఆయన రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన ఒక మొదటడికి ఎక్కడ వేసిండు, జెడ్పీటీసీ దగ్గర నుంచి ఈ రోజు తెలంగాణలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉద్యమాల వీరుడైన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోగలిగారు అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారి స్థాయి? అఫ్ కోర్స్ నీకు రాజకీయాల మీద విమర్శ చేయాలా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలన్న ఒక ఆలోచన నీకు ఉందనుకోండి, రాజకీయంగా విమర్శ చేయి. ఈ పర్సనల్ అటాక్ ఏంటి? ఈరోజు మాకేంటి సంబంధం అసలు? బ్రహ్మనాయుడు గారు, మాకెందుకు సంతోషం? ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరైనా కక్ష సాధింపు చర్యలు చేశారు ఈ నాగార్జున యాదవ్ అనే పర్సన్ మీద? తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నీవు పలానా వ్యాఖ్యలు చేసావు, దాని గురించి నేను విచారణ చేయాలని చెప్పేసి వచ్చారు, తీసుకెళ్లారు, ఉన్నత న్యాయస్థానం ముందు నిల్చోబెట్టారు. న్యాయమూర్తి గారు అతనికి శిక్ష విధించారు, 14 రోజులు రిమాండ్ విధించారు. ఏదన్నా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, లేకుంటే నాగార్జున యాదవ్ గారి కుటుంబం కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరన్నా కానీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడగండి. ఇప్పుడు మన డిబేట్ కి ముందు మీరు ఎమ్మెల్యే గారిని కాల్ తీసుకున్నారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు. అవును. ఆయన ఏమంటారు? చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రేవంత్ రెడ్డి చాలా ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అన్నారు. ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఆలోచించి ఇప్పుడు ఆయన తెలంగాణలో ఉన్న సమస్యలు కానీ, తెలంగాణలో తెచ్చే పరిశ్రమలు కానీ, లేకుంటే తెలంగాణలో అతను చేయాల్సిన అభివృద్ధిని అంతా వదిలేసి ఎక్కడో గుంటూరులో ఉన్న నాగార్జున యాదవ్ కోసం ఆలోచించి అతన్ని పట్టుకొస్తే తప్ప నేను నిద్రపోనని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని అనుసరించే అభిమానులు వాళ్ళకు ఒళ్ళు మండింది ఈ రోజు వాళ్ళకి. ఎందుకంటే సరే ఇతను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఈ రోజు కనపడి ఉండొచ్చు. ఎవరికన్నా సరే మనోభావాలు ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ, అలా మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు కేసు పెట్టారు. ఈ రోజు వాళ్ళు పెట్టిన కేసు తప్పుడు కేసు అయితే ఉన్నత న్యాయమూర్తి కానీ, ఉన్నత న్యాయస్థానం కానీ ఎందుకు సార్ అతనికి రిమాండ్ విధించాలి? అవసరం లేదు కదా. ఈ రోజు గతంలో అంటున్నారు. ఎంతసేపటికి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే గారండి? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, నాకు తెలుసు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు అనుకుంటా సార్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల గురించి రోజున పోరాడా? లేదు. ఎర్రగొండపాలెం సొంత నియోజకవర్గం కదా. మాట్లాడుతుంటారు ఆయన ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, చర్చా వేదికల్లో మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టేదానికి అధికార ప్రతినిధులు మేమున్నాం. వైసీపీ పార్టీలు ఇప్పుడు అరెస్ట్ అయిన నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ మాట్లాడాలి? సరే, అసెంబ్లీలో మాట్లాడాలి, వారు అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే గారికి ఏమైంది? రావచ్చు కదా. ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానికం తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకున్నారు? అక్కడ ఆయన సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతారని, చర్చిస్తారని కదా. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఉంటే మా తరపున ప్రశ్నిస్తాడు, గొంతెత్తుతాడని కదా. అవును. అసలు వాటన్నింటినీ వదిలేసి నేను జగన్ వస్తేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే నేను రాను, మరి మీకు ఎందుకు సార్ ఎమ్మెల్యే పదవి? రాజీనామా చేసేయండి, తప్పేముంది. ఇందాక రిమార్క్స్ లో చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు కొన్ని కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. సో ఆ విధంగా అబ్జెక్షనబుల్ గా మాట్లాడారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 2024 జూలై నుంచి కూడా. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారనేది ఓ పెద్ద ప్రశ్న. నిజానికి అప్పుడు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. 2024 జూలైలో వేరే ఒక కేసు ఎవరో ఇట్లాగే రేవంత్ రెడ్డి అభిమానులు లేదా కాంగ్రెస్ కార్యకర్త పెడితే, అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జరగటం, అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రెస్ క్లబ్ లో పెట్టి, లేకపోతే నాగేశ్వర గారి ఇష్యూ ఎన్ని జరిగిన నేపథ్యం, లేదంటే మనకి ఇక్కడ కొన్ని అంశాలు యూట్యూబర్స్కి సంబంధించి రావడానికి సంబంధించి కూడా అరెస్టులు కావడం, ఆ నేపథ్యంలో
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ వాళ్ళు గతంలో చేసిన రేవంత్ రెడ్డి గారి మీద చేసిన దాన్ని ట్రోల్ చేసిన నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ కైలాష్ సజ్జన్ అనుకుంటా అతను న్యాయవాది కంప్లైంట్ చేశారు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో. సో దాని మీద వచ్చారనేది ఇప్పుడు పాయింట్. అదంటే దీని ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం ఆరోపిస్తుంది అంటే అప్పుడెప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎందుకు కక్ష సాధిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. రెండవది ఏంటంటే నిజానికి ఇక్కడ మరి లీగల్ టీం ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ ఇవాళ కోర్టులో అటెండ్ చేయించినప్పుడు వాళ్ళు న్యాయవాదులు కూడా ప్రాసిక్యూషన్ తరఫున ఇటీవల తమిళనాడులో విజయ్ గారి మీద కూడా మాజీ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది పదవుల్లో ఉన్న వాళ్ళ మీద ఇటీవల ఇట్లా వ్యాఖ్యలు చేయటం, అబ్జెక్షనబుల్ చేయటం, అదేవిధంగా కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టే విధంగా చేయటం అనేది చూపిస్తున్న నేపథ్యంలోనే ఆయనకి రిమాండ్ చేశారు. మామూలుగా అయితే అది స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించి. సో ఇక్కడ రిమాండ్ ఇచ్చారనేది అంశం. దానికి నాగార్జున గారు గతంలో కూడా పెమ్మసాని గారి విషయంలో కానీ, ఇంకా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పదం అయ్యారు కూడా, అది వేరే విషయం. అయితే నేననేది ఏంటంటే తెలంగాణకు సంబంధించి యూట్యూబర్స్ అరెస్టు ఆ నేపథ్యంలో ఇదంతా కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో అక్కడికి ఆంధ్ర పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా అక్కడ ఉన్న మరి యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆంధ్ర పోలీసుల మీద ఏ విధంగా ట్రీట్ చేశారనేది కూడా ఇక్కడ చూడాలి. ఆ విధమైన ప్రొటెస్ట్ ఇక్కడైతే ఎక్కడ కనపడలా. సైలెంట్గా వాళ్ళు వచ్చారు, నలపాడు పోలీసులకి సమాచారం ఇచ్చారు. నిజానికి వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత సమయం కూడా ఇవ్వలేదు పోలీసులు. సో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేట్ చేశామని చెప్పారని చెప్తున్నారు. ఎస్పీతో వాళ్ళ ఎమ్మెల్సీ గారు కొంతమంది మాట్లాడినా కూడా మాకు లేదన్నారు, కానీ బట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నోటీస్ అయితే అతనికి ఇవ్వలేదు. సో దాని మీద వైఎస్ఆర్సీపీ వెళ్తున్న పరిస్థితి అదే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చర్చించాలి బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు మన తెలంగాణ పోలీసులు వస్తే ఇక్కడ ఎవరు పౌరులు కానీ, జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళ చట్టాన్ని వాళ్ళు ఎక్కడైతే అక్కడ చట్ట పరిధిలో ఏ విధంగా పనిచేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే ఆంధ్ర పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఆ విధమైన ప్రొటెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళని విమర్శిస్తూ ఎందుకు అంటున్నారు అనేది కూడా ఇప్పుడు నిజంగా చర్చించాల్సిన అంశం. మీరు మంచి డిబేట్ తీసుకున్నారు. అసలు మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, తెలంగాణ పోలీసులు వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు మరి ఆ విధంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారు. చట్టం ఎక్కడైనా ఒకటే అనేది కూడా అక్కడ తెలంగాణలో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా గమనించాల్సిన అంశం. అంటే కొంతమంది వారి వ్యక్తిగత స్వలాభం కోసం మాట్లాడుతున్నారని కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉన్న కాంగ్రెస్ పార్టీ విఠల్ గారు లాంటి జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకేం సంబంధం, వాళ్ళ చట్టం వాళ్ళకి బంద్ చేసుకుంటారు. అక్కడ విగ్రహం ఆవిష్కరిస్తేనో ఆంధ్ర వాళ్ళది, బాలసుబ్రహ్మణ్యంది, ఎన్టీఆర్ది, అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు, ఇంకా మనం ఆ విధమైన తెలంగాణ వాదం గురించి మాట్లాడతాం సరైంది కాదని అక్కడే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. సో ఇక్కడ కూడా అలాంటి చర్చలు కూడా జరగాలి. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడితే చట్టాల గురించి, లేదంటే ఆంధ్ర వాళ్ళ గురించి ఈ విధంగా. ఇందాక చూశానండి ఎవరో వెంకటేశ్వర స్వామి ఆదాయంలో కూడా 30% మాకు ఇవ్వాలని ఒకరు మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కాదు ఏంటిది, ఎక్కడికి పోతుంది అనేది కూడా. అలా అయితే హైదరాబాద్ ఆదాయంలో కొంచెం ఇవ్వాలని అడుగుతారు మళ్ళీ వీళ్ళు అని నేను మాట్లాడుతాను. నేను అనేది అంటే వాళ్ళు మాట్లాడిన అంశాన్ని నేను ప్రస్తావించను, నేను ఎక్కడ చేయట్లేదు. రెండోది ఏంటంటే ఇంకో ఆయన అయితే అక్కడ ఇంకొక టెంపుల్ కట్టాము వెంకటేశ్వర స్వామికి ప్రత్యామ్నాయంగా, అక్కడకి ఎవరు రావట్లేదు, ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చి కానుకలు వేయట్లేదు అంటారు ఒకళ్ళు. అసలు ఎక్కడికి పోతుంది మనం అందరం. అంటే ఆ మాట్లాడే వాళ్ళు వారి అటెన్షన్ కోసం మాట్లాడుతున్నారు అనేది ఒకటి క్లియర్. నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ఆంధ్రులు కానీ వాళ్ళ మధ్య మంచి సఖ్యత ఉంది. ఇక్కడ అక్కడ వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు, పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సో ఎలాంటి క్లాషెస్ లేవు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీకి చెందిన డీకే అరుణ్ గారు కావచ్చు, ఆంధ్ర వాళ్ళనే కదా చేసుకుంది. అవును, ఇక్కడ 1000 మంది కదా వాళ్ళు. కేటీఆర్ గారు గుంటూరులోనే కదా చదువుకుంది, విజ్ఞాన కాలేజీలో చదివారు కదా కేటీఆర్ గారు. ఆ ఎడ్యుకేషన్ తీసేద్దాం మరి అట్లాగా. ఇప్పుడు ఆ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండి సినిమాలు నటించి పేరు తెచ్చుకున్నారు కదా. అవన్నీ మనం ఎట్లా కాదంటాం, అవన్నీ అందరూ కూడా మిళితమైపోయి ఉన్నారు, అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఆ విధమైన భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదనేది ఒకటి. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇదంతా కక్ష సాధిస్తున్నారు అనే దాన్ని కూడా నేను కూడా ఏకీభవించాను.
ఓకే, నాగార్జున యాదవ్ గారిని అసలు అప్పుడు ఎందుకు వ్యాఖ్యానిస్తే అప్పుడు వ్యాఖ్యానిస్తే ఇప్పుడు అరెస్ట్ చేయడం అని నేను ఇందాక అడిగా. అవును. ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ని ఎంపీని ఒక ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేశారండి. రేవంత్ రెడ్డి గారే అరెస్ట్ చేసింది టీడీపీ ఎంపీ. 100% అంతేగా లెక్క. కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మరి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి పుట్టా మహేష్ చూసారా డ్రగ్స్ ఇట్లా ఏంటి అన్నారు. మరి అరెస్ట్ చేసినప్పుడు మరి అది ఎట్లా మీరు మూవ్ చేసుకుంటారు? ఇది మా మాత్రం ఎంపీని, ఎట్లా మా మరి? రాష్ట్ర ఎంపీని మీ రాష్ట్ర పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అదొకటి. మాట్లాడలేదు రెండోది కదా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ ను పెంచి పోషిస్తున్నారని కూడా విమర్శించారు పుట్టా మహేష్ అరెస్ట్ కాగానే. మరి దానికి దీనికి మరి ఇక్కడ మళ్ళీ నిజంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటని మన నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసి ఉంటే మరి పుట్టా మహేష్ ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎంపీని? అంతే కదా. అవును. సో ఆ విధంగా మాట్లాడటం కూడా సరైనది కాదు. అది మనం గమనించాల్సిన అంశం, దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే ఇంకా అయితే గీతే షర్మిల గారు ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎలిగేషన్ చేస్తే వైఎస్ఆర్సీపీ షర్మిల గారు మీరు చేయాలి. ఏమన్నా ఇక్కడ కుదరట్లేదు కాబట్టి అక్కడ షర్మిల గారి ద్వారా అరెస్ట్ చేపిస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. కానీ వాళ్ళ ఎంపీని అరెస్ట్నే అడ్డుకోలేకపోయిన చంద్రబాబుని ఈ చంద్రబాబు గారిని మళ్ళీ ఈ అరెస్ట్ లో చంద్రబాబు గారు కుట్రంటారేంటి? అసలు ఏం అర్థం కావట్లేదు నాకైతే. మాట్లాడదాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు హైకోర్టు అడ్వకేట్ సింగళూరు వెంకటేష్ గారు వారితో మాట్లాడదాం. సింగళూరు వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీరు ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్, రాజకీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? నాకైతే ఇదేదో కొంచెం డైవర్షన్లో భాగంగా అనిపిస్తుంది బ్రహ్మనాయుడు గారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కేసులు, పలు వ్యవహారంలో ఏదో డైవర్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాఖ్యలు చేసింది నిన్నో మొన్నో లేకపోతే ఒక 4 రోజుల క్రితమో కాదు. సుమారుగా 2 సంవత్సరాలు పైబడినటువంటి కాలం. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, చట్టపరంగా దీనికి ఇంకా 8 నెలల నుంచి 9 నెలల వరకు అరెస్ట్ చేసేటువంటి లిమిటేషన్ ఉంది. చట్టాన్ని ఎక్కడా కూడా వైలేట్ చేయలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఒక డెరోగేటరీ కామెంట్స్ చేసినప్పుడు ఒక క్రిమినల్ కేసు కట్టడానికి ఈ తరహా కేసుల్లో సుమారుగా 3 సంవత్సరాల వరకు కాల వ్యవధిని ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. చాలామంది ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడినట్టుగా 2 సంవత్సరాల తర్వాత ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అరెస్టు చేసిన వ్యాఖ్యలు చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ప్రతిపక్షం నుంచి వాయిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కానీ చట్ట ప్రకారం 3 సంవత్సరాల వరకు సమయాన్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అరెస్టు జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యల యొక్క తీవ్రత లేకపోతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దీని యొక్క పరిభాషను కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు చేశాడు? రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ ఈ సదరు నాగార్జున యాదవ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్ లేరా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఆయన మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు, పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, లేదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే మాట్లాడటం తప్పంటారా రైట్ అంటారా? అది చెప్పండి మీరు. ఖచ్చితంగా తప్పేనండి. తప్పే కదా. ఖండిస్తున్నారా లేదా మీరు ఒక అడ్వకేట్ గా, ఒక అనలిస్ట్ గా? ఎవరు మాట్లాడినా తప్పే. అది ఏ పార్టీ వారు మాట్లాడినా తప్పే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని సరే అతని యొక్క ఇఫ్స్ అండ్ బట్స్ మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కాదు. మనం రెస్పెక్ట్ ఇచ్చేది చైర్కి, రేవంత్ రెడ్డి గారికి కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా వీ నీడ్ టు అప్రిషియేట్, హానర్ ద చీఫ్ మినిస్టర్. సో అతని యొక్క భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అతను ఏం చేశాడు, అతనికి నిక్ నేమ్స్ పెట్టి జొమాటో డెలివరీ బాయ్ లేకపోతే మరొకటి పదే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వాస్తవంగా చెప్పాలంటే నిక్కచ్చిగా ఇది తప్పే. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ స్థాయిలో ఈ తరహా లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది ఎవరు మాట్లాడినా తప్పే. అయితే ఈ సాంప్రదాయాలు కొత్త తరహా రాజకీయాల్లో ఈ సాంప్రదాయాలు వచ్చేసినాయి. ముఖ్యమంత్రిని సైకో అని చెప్పేసి సంబోధించినటువంటి వ్యవహారాలు, అలాగే ముఖ్యమంత్రిని ఉరిశిక్ష వేయాలని చెప్పేసినటువంటి ఒక కామెంట్స్, ఎవరన్నారు? ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్నాయి. దీనికి అలవాటు పడిపోయారు ప్రజలందరూ కూడా. దీని పెద్ద ఇష్యూగా చూడట్లేదు. కానీ చట్ట ప్రకారం ఇది ఇష్యూసే. చట్ట ప్రకారం ఇది
శిక్షించవలసినటువంటి నేరాలే ఉమ్, కాబట్టి అరెస్ట్ జరిగింది. అయితే ఇక్కడ డిఫమేటరీ కామెంట్స్ చేసినప్పుడు సివిల్ యాక్షన్ ఉంటుందా లేదా క్రిమినల్ యాక్షన్ ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏదైతే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కట్టబడినాయి కాబట్టి ఈ కేసులో ఇతను ఆ, బయటకు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆల్రెడీ అప్పుడు కేసు కట్టబడింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? నేను మొదట చెప్పినట్లు నా వ్యాఖ్యలో భాగంగా అప్పుడు నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పోలీసులు ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇది కేవలం డైవర్షన్లో భాగము. ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతిపక్షం 2.5 సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి ఈ క్రమంలో ప్రతిపక్షం ప్రభుత్వం మీద తాము చేసే దాడి యొక్క స్పీడ్ పెంచింది. ఓకే. ఇటువంటి క్రమంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ టైంలో నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది భీమవరం పర్యటన ఆపడానికా లేకపోతే భీమవరం పర్యటన నుంచి డైవర్షన్కా అనేది ఇక్కడ మనం అది మాట్లాడుకోవాలి. ఒక అధికార ప్రతినిధిని అరెస్ట్ చేస్తేనే ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ సీఎం యొక్క పర్యటన ఆపేటువంటి డైవర్షన్ పాలిటిక్సా? ఏమైనా అర్థం ఉందా? ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే అనుకోవచ్చు. పర్యటనని ఆపడం గురించి మాట్లాడలేదు బ్రహ్మనాయుడు గారు. నేను ఉమ్, పర్యటన ఆపడం గురించి కాదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే 100కి 70 మంది అటువైపు కన్ను తిప్పి చూసేటువంటి పరిస్థితిలో కనీసం దాని యొక్క గ్రావిటీని ఎంతో కొంత తగ్గించేటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి ఈ రోజు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఉమ్, నిజంగా అది వరస్ట్ అనుకున్నప్పుడు, అలా మాట్లాడటం తప్పు అనుకున్నప్పుడు అదే తప్పుని పదే పదే ఈ రోజు ప్రొజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటని అడుగుతున్నా నేను. ఓకే. నిబంధనల ప్రకారం అటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నలిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ గురించి నాగార్జున యాదవ్ కాదు, వెంకటేష్ కాదు, ఎవడు మాట్లాడినా అటువంటి వీడియోస్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఓకే. ప్రభుత్వం ఉందా లేదా అదే వీడియోల్ని పలుమార్లు చూపిస్తూ పలు కేసులు కట్టి పలుమార్లు అరెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఇప్పుడు మన టీవీలో బ్లర్ ఎందుకు వేస్తాం, బీప్ ఎందుకు వేస్తాం బ్రహ్మనాయుడు గారు? కొన్ని వ్యాఖ్యల్ని మనం ప్రచారం చేయకూడదు, టెలికాస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు చేయాల్సింది కూడా అదే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే అతను సీఎం ఆఫ్ తెలంగాణ, ఇంకా అంతకు మించి పెద్ద పోస్ట్ ఏముంది? అవును. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారి తర్వాత సెకండ్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఆయనే అవుతారు కదా. అవును. అటువంటి వ్యక్తి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ప్రచారం చేసేటప్పుడు మనం బ్లర్ కానీ లేకపోతే బీప్ సౌండ్ కానీ వేయకుండా ఈరోజు సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తదనుగుణంగా ఈరోజు కేసులు కడుతున్నారు. ఆ రోజు వ్యాఖ్యలు చేసిన రోజున రేవంత్ రెడ్డి గారు ఇంత బలంగా లేడు కాంగ్రెస్ పార్టీలో. అవును. ఈఎంఐఆర్ కానీ అనేక లుకలుకులు ఆ పార్టీలో అనేక మంది వ్యవహారాలు, బట్టి విక్రమార్కతో కానివ్వండి, మిగతా మంత్రులతో కానివ్వండి, ప్రతినిత్యం పోరాటాలు. ఈరోజు కుదురుకున్నాడు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ నాగార్జున యాదవ్ గారిని వదులుతుందని మీరు అనుకుంటున్నారా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి, ఆ రోజులో ఉన్నటువంటి వ్యవహారాలకి ఆ రోజు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఈ రోజు డైవర్షన్ అవసరం. అవును. కాబట్టి మాట్లాడదాం. ఎవరో తీసుకొచ్చారు, దాన్ని ప్రొజెక్ట్ చేశారు. బ్లీపు బ్లర్ అనేది లేకుండా ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాంటి డెరాగేటరీ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రచారం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాల్సిందే కదా. ఓకే. 1 by 1 మాట్లాడదాం వెంకటేష్ గారు. సో మరొక అంశం కూడా ఉంది మన చర్చలో, ప్రధాన అంశం. సజ్జాజయ్ గారు ఇంటింటికి ఎమ్మెల్యే. సో ఏంటి, చాలామంది ఎమ్మెల్యేల మీద ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఆ విషయం కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధిష్టాన వర్గాలకు కూడా తెలుసు. మరి అలాంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజల దగ్గరికి పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలు వారిని ఏ విధంగా స్వాగతిస్తారు? ఒకవేళ ప్రజలు వారి మీద తిరగబడితే ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది కదా అజయ్ గారు, అది ఆలోచించలేదా? డెఫినెట్ గా బ్రహ్మనాయుడు గారు, దీనికి వెళ్లే ముందు ఒక చిన్న ఆన్సర్ ఒక్కటే. యాక్చువల్గా నాకు ముందు పెద్దలు సోదరులు వెంకటేష్ గారు ఒక మాట అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటన అయి ఉండొచ్చు, లేకుంటే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు అయి ఉండొచ్చు, వీటిని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నాగార్జున యాదవ్ అరెస్ట్ జరిగి ఉండొచ్చు అన్నారు.
సార్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నాగార్జున యాదవ్ అరెస్ట్ ఆంధ్రాలో జరగాలి, తెలంగాణలో కాదు. కేసు ఆంధ్రాలో పడాలి, ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాలి, ఆంధ్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టి తెలంగాణలో అతను జైలుకి పంపించకూడదు. సో డైవర్షన్ పాలిటిక్స్ అనేది డజంట్ మ్యాటర్. అసలు అతను నోటితోల తెలంగాణలో నా అభిమానులకి ఎవరికి ఇప్పుడు కాలింది, కేసు పెట్టారు, అక్కడ ఉన్నత న్యాయస్థానం ఉన్నత న్యాయమూర్తి గారు అతనికి శిక్ష వేశారు, అతను రిమాండ్కి వెళ్ళాడు. అది సింపుల్. ఇక్కడ మీరు అడిగిన విషయం బ్రహ్మనాయుడు గారు, ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఓకే మీరు అన్నట్లుగా కొంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, లేకుంటే ఇప్పుడు ప్రజలు వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా అని. అవును సార్, ఈరోజు మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో నిజంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అన్న సంగతి మేము కూడా తెలుసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం డ్యామేజ్ అయిపోతుందేమో, లేకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందన్న భయంతో మేము తప్పులు జరిగితే తప్పులు హైడ్ చేయలేము సార్. ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యేల కార్యక్రమం ఎందుకు పెడుతున్నామంటే, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజలతోటి కలిసిమెలిసి ఉంటున్నారు, ఆ నియోజకవర్గాల అభివృద్ధి అసలు జరుగుతుందా జరగట్లేదా. ఎందుకంటే సార్ ఈరోజు మనం అనేకమైన సర్వే రిపోర్ట్స్ మనం చూస్తుంటాం బ్రహ్మనాయుడు గారు, అనేకమైన సర్వేలు చూసాం. ఇప్పుడు ర్యాంకింగ్స్ అనో లేకుంటే పర్సంటేజ్ అనో ఇలా చాలా చూసాం. ఇవన్నీ కాదు, మనకి అసలైన ర్యాంకింగ్ ఇవ్వాల్సింది ప్రజలు కదా. అవును, ఎందుకంటే 2 ఏళ్ల కూటమి పరిపాలన చూసింది ప్రజలు, ఈరోజు అనుభవిస్తుంది ప్రజలే కదా. అవును, కాబట్టి ప్రజల దగ్గరికి, ప్రజల గడప దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే రిసీవ్, ఈరోజు ఆ ఎమ్మెల్యేని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే ఆ ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా పనిచేస్తాడో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈరోజు మంత్రులు వాళ్ళ శాఖలో ఏ విధంగా పనిచేస్తున్నారు, లేకుంటే ఎమ్మెల్యేని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఉన్న గ్రాఫ్ ఏంటి అనేది ఆ ఎమ్మెల్యేకి అర్థమైపోతుంది. అవును, తప్పు ఇప్పుడు నా వల్ల నిజంగా తప్పులు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేకి తెలిసి కొన్ని తప్పులు జరుగుతున్నాయి, లేకుంటే ఎమ్మెల్యేకి తెలియక కొన్ని తప్పులు జరుగుతుండొచ్చు, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తాయి కదా. అవును, లేదు అసలు ఎమ్మెల్యే కంప్లీట్ ఫెయిల్యూర్ అయితే ఈయన ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం దృష్టికి, సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్తుంది కదా. అవును, ఆటోమేటిక్ గా తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, ప్రజల్లోకి ఎమ్మెల్యేలు ఎంత చేరువుగా వెళ్తున్నారు, మనం ఇచ్చే పథకాలు ఎంత చేరువుగా వెళ్తున్నాయి, ప్రజలు ఇంకా మన నుంచి ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గాలకి ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి పరంగా ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారని తెలుసుకునే దానికే ఈ ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం బ్రహ్మనాయుడు గారు. దీని వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందని వెనక్కి స్టెప్ వేసేదే లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచనతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందులో భాగంగా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం. రైట్, మొయినుద్దీన్ గారు, ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం మరొక అడుగు ముందుకేస్తుంది. సో ఇప్పుడు మీరేం వైసీపీ వాళ్ళు ఏం ప్లాన్లు ఏం చేయట్లేదు కదా, కూటమి కార్యకర్తల రూపంలో మీ కార్యకర్తలను పంపించి ఎమ్మెల్యేల మీద తిరుగుబాట్లు చేసే స్కెచ్లు ఏం గీయట్లేదు కదా. సార్ మేము చేయాల్సిన అవసరం లేదు బ్రహ్మనాయుడు సార్, మీరే చూస్తున్నారు. మొన్న ఆదోనిలో ఏం జరిగింది సార్, ఆదోని ఎమ్మెల్యే ఏరియాలోకి వెళ్తే ఏమి జరిగిందో మీరే చూశారు ఛానళ్లలో, టీవీలలో. ఎక్కడో ఒకటి 2 చోట్ల అడపదడప జరుగుతుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రజలు వీళ్ళ చొక్కాలు పట్టుకొని ఇలా కార్లలో పట్టి లాగి మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు పొదుపు మహిళలకు మీరు డబ్బులు కట్టవద్దు, నేను వచ్చి కట్టుకుంటాను అని చెప్పి వాళ్ళు డిఫాల్టర్లు చేసిన చంద్రబాబు నాయుడు రూపాయి కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ పొదుపు మహిళల వాళ్ళ ఖాతాలో జమ చేసి వాళ్ళని తిరిగి వాళ్ళ రుణాలు ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం. ఏ రోజు రేపు వెళ్తే నీకు 15,000, నీకు 1500, నీకు 1500 అడుగుతారు. ఆయన మా ఇంటి 4 ఉన్నారు, 6,000 నెలకు 6,000 రావాలి, ఎక్కడ మా డబ్బులు అంటారు. ఏం జవాబు చెప్తారు సార్? ఏం జవాబు చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఇంటి బొట్టు పొడుస్తారో ప్రజలకు చెప్పాలి జవాబు. రేపు విద్యార్థులు అడుగుతారు, సార్ అయ్యా మాకు ఉద్యోగాలు లేవు, మీరు నిరుద్యోగం వర్తిస్తామన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎప్పుడు 2 సంవత్సరాలు అయింది, ₹1 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు అంశాలు పక్కన పెడతాం, 3 సంవత్సరాలు టైం ఉంది. నేనేమంటా అంటే ఫైనల్ గా 1 వర్డ్ కంక్లూజన్ సమయం లేదు, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఇది అడుగుతారు సార్, ఇది అడుగుతారు. పెట్రోల్ రేటు తగ్గిస్తామన్నారు. సో అయితే తిరుగుబాటు చేస్తారంటారు ప్రజలు ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు చేస్తారంటారు. గ్యారెంటీగా ఓకే గ్యారెంటీగా ఓకే 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 ఈ చంద్రబాబు ప్రభుత్వము ఎప్పుడెప్పుడు తనివి కొట్టాలని ప్రజలు చూసుకున్నారు సార్. ఓకే మస్తాన్ రావు గారు, ఉద్యోగస్తులైతే చాలా సంతృప్తి పొందారు. ఓకే మొయినుద్దీన్ గారు సమయం లేదు దయచేసి ఆగాలి. మస్తాన్ రావు గారు 1 వర్డ్ కంక్లూజన్.
ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టిన క్రమంలో మరి గతంలో గడప గడపకి ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు చాలా నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేల మీద తిరుగుబడ్డారు. ఆ తిరుగుబాటు ఏదైతే ఉందో మొదటి దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 151 స్థానాలతోటి బలమైన ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ఆ తప్పుల వల్ల ప్రజలు వారి మీద తిరుగుబాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటారా? క్లియర్గా చెప్పండి మస్తానరావు గారు, వన్ వర్డ్ కంక్లూజన్. సార్ ఇప్పుడు నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. దానికి సమాయత్తం చేయడానికే ఈ ప్రోగ్రాం పెట్టారని నేను అంటాను. ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద ఆగ్రహం ఉంటే ఆ ఆగ్రహం కొంత చల్లబడిన తర్వాత నెక్స్ట్ తప్పులు దిద్దుకోవచ్చు అనేది కూడా కావచ్చు. రెండోది నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఒకటి ఉంది. బీజేపీ దాన్ని ముట్టుకోలేదు ఆ రోజు రిలీజ్ చేస్తుంటే. మరి ఈ హామీలు 112 హామీలు ఇచ్చారన్నారు. మనకైతే సూపర్ 6 ఒకటే కనిపిస్తున్నాయి కానీ 112 హామీలు ఉన్నాయి. సో 112 హామీలకి సంబంధించి ఏమి అమలు చేసాము ఏమి అమలు చేయలేదు అనేది వీళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉండదు, బహుశా గుర్తు కూడా ఉండదు వాగ్దానానికి. సో అవన్నీ కూడా మరి ఏ విధంగా వెళ్తారు? ఎందుకంటే జనసేన అదేవిధంగా టీడీపీ వైరుధ్యాలు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. 20-30 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 21 గెలిచినప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో జనసేన బలపడింది. వాళ్ళ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడమో లేకపోతే అవమానించడమో లేకపోతే వాళ్ళని అనగదొక్కడమో చేస్తా ఉన్నారు. ఇవన్నీ నేపథ్యంలో అవకాశం. ఒక్క నిమిషం సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా 4,000 పెన్షన్ ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు. ఆ రోజు మాజీ మంత్రి ఎవరు, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, సార్ వాళ్ళు 4,000 ఇస్తామన్నారు, మనం 3,500 ఇస్తాం, మనం 4,000 ఇస్తే బాగుంటుందని. అయ్యా అబద్ధాలు చెప్పను, నేను ఓడిపోయినా నేను పర్వాలేదు. మొయిదీన్ గారు ఎన్ని పాత పాటలు చెప్పలేదు కదా, అయిపోయింది. సెంగులూరు గారు వన్ వర్డ్ కంక్లూజన్. సెంగులూరు వెంకటేష్ గారు సమయం లేదు, వన్ వర్డ్ కంక్లూజన్, వన్ వర్డ్. ఖచ్చితంగా గడప గడపకి ప్రోగ్రామ్ని రీప్లేస్ చేస్తూ ఇంటింటికి అంటున్నారు. అనేక పథకాలు గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అదే పథకాలకి పేర్లు మార్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరొకసారి గడప గడపకి ప్రోగ్రామ్ని పేరు మార్చి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే ఇది కూటమి ప్రభుత్వానికి చాలా 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 మంచి చేసేటువంటి ఒక ప్రోగ్రాం. ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, సూపర్ 6 అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు, ప్రజలు మాత్రం ఇంకా ఏ పథకాలు రాలేదో లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిదారుకు రావాల్సినటువంటి పథకాలని పట్టుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళు అడగడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సుమారుగా 2 సంవత్సరాల పైన టైం పట్టింది ఈ కార్యక్రమం చేయడానికి. ఎందుకంటే ఆయన టైంలో కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వల్ల ఆయన 22లో స్టార్ట్ చేశాడు. 19లో గవర్నమెంట్ ఎండింగ్లో గవర్నమెంట్ స్టార్ట్ చేసి 22లో స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా స్టార్ట్ చేయబోయింది. కాకపోతే అప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు కరోనా లేదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్రీ బీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% అయిపోయిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రజల యొక్క ప్రతిస్పందన తెలుసుకోవడం చాలా ఉత్తమం. దీని మీద ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటే గుర్తెరిగి ముందుకెళ్తే తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు సెంగులూరు వెంకటేష్ గారు, సజ్జాజయ్ గారు, మొయినుద్దీన్ గారు, మస్తానరావు గారు, అదేవిధంగా మనతో ఫోన్లో అందుబాటులోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే తాడిపల్లి చంద్రశేఖర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.